నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషి. ఇక ఈరోజు అప్డేట్స్ చూసుకుందాం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్టయితే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వికారాబాద్ జిల్లాపై దాడి విచారణ జరుగుతుంది. సురేష్ పట్నం మహేందర్ రెడ్డి మధ్య వాట్సాప్ కాల్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 84 కాల్స్ మాట్లాడారని గుర్తించారు. ఈ నేపథ్యంలో దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. నరేందర్ రెడ్డి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్. కలెక్టర్పై దాడి ఘటనలో కేటీఆర్ పాత్ర ఉన్నట్లు నిర్ధారణ. దాడి చేసిన వారిపై 19 మందికి భూమి లేదని పోలీసులు తెలిపారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని ప్రజా సమస్యల కోసం సభలో ఏర్పాటు లేదని వైఎస్ షర్మిల గారు ఆవేదన వ్యక్తం చేశారు. పాలక పక్షం అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని అసమర్థ వైసీపీ ఇవాళ రాష్ట్రంలోని అసలైన ఇన్సిగ్నిఫికెంట్ పార్టీగా మారిందని వైఎస్ షర్మిల వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లు వేస్తే ఇంట్లో కూర్చోవడానికి కాదు, ప్రజా సమస్యల మీద పోరాడే ధైర్యం లేనప్పుడు ఎందుకు ఓట్లు వేసి గెలిపించుకుంటారని చెప్పేసి కూడా వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సొంత మైకుల ముందు కాదు, అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడాలని ఆమె వెల్లడించారు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిండు సభలో ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా మాట్లాడండి అని చెప్పేసి కూడా వైఎస్ షర్మిల వ్యక్తం చేశారు. ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షాలను అనిపించుకోండి అని చెప్పేసి కూడా వైఎస్ షర్మిల వ్యక్తం చేశారు. 11 సీట్లు మీకు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారో ఆలోచన చేయండి. ఆ 11 సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి. మేమేమీ గెలవలేదు, సరే ఎందుకు గెలవలేదు? ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేశంలోనే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు. పంట పొలాల్లో సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రభుత్వం భావిస్తుంది. మార్చిలోని 4000 ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిస్తూ పీఎం కిసాన్ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తి అయిన పవర్ వినియోగదారులకి ఫోన్ మిగిలిన దాన్ని విక్రయించుకొని ఆదాయం రైతులను పొందవచ్చు. ఇందుకోసం రైతులు సొంతంగా లేదా ఏదైనా స్వయం సహకార సంఘం లేదా కంపెనీ భాగస్వాములతో పొలంలో సోలార్ పవర్ల ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా వైసీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైకాపా ప్రభుత్వంలో మాజీ సలహాదారుడిగా పనిచేస్తున్న వైఎస్ రాజీవ్ కృష్ణ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి సమక్షంలో పసుపు తీర్థం పుచ్చుకున్నారు. చైర్మన్ పోడియం వద్ద వైసీపీ నేతలు అల్లరి చేయడం మంచి పద్ధతి కాదని శాసన మండలి మంత్రి గోటిపాటి రవికుమార్ అన్నారు. సభ సజీవంగా సాగేందుకు వైసీపీ సభ్యులు సహకరించాలని సోషల్ మీడియాపై సైకోలకు పెద్దల సభలో వైసీపీ సభ్యుల మధ్యలో సిగ్గు చేయటని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవమానిస్తుంటే అప్పటి సభలో సీఎం హోదాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మిగిలిన వైసీపీ సభ్యులు వెకిలి నవ్వులు నవ్వారంటూ ఆయన వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో పాటు జగన్ చెల్లని కూడా సభ్య సమాజం తలదించుకునేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఆయన వ్యక్తం చేశారు. ఏదైతే మంచి ప్రశ్నలు, ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా వాళ్ళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కూర్చోబెట్టండి. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ను బిజినెస్ మ్యాన్ జైపాల్ రెడ్డిని హైదరాబాద్ మధురానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వాహనం నడపడంతో పాటు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించకుండా అధికారులను ఏసీపీ అడ్డుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డేసీ స్పోర్ట్స్ కోట్ల అభ్యర్థుల ధృవీపత్రాలకు పునఃపరిశీలించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. నవంబర్ 20, 21, 22 తేదీలలో ధృవపత్రం పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. పలువురు అభ్యర్థులు నకిలీ పత్రాలు పెట్టి కోటాలో ఎంపికైనట్లు ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టింది. మొత్తంగా 393 మంది అభ్యర్థులు ధృవీపత్రాలను అధికారులు మరోసారి పరిశీలించాలని, ఈ మేరకు అభ్యర్థులు విద్యాశాఖ సమాచారం అందించాలని వెల్లడించింది తెలంగాణ సర్కార్. రేపటి నుంచి తాను జిల్లాల వారీగా పర్యటిస్తున్నట్లు పీసీసీ చీఫ్ పర్సన్
మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పార్లమెంట్ నియోజకవర్గ వారీగా పర్యటిస్తున్నట్లు ఆయన వ్యక్తం చేశారు. మొదటి పర్యటనలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి మొదలు పెడతానన్నారు. 18న మెదక్ పార్లమెంట్లో నియోజకవర్గంలోని పర్యటిస్తున్నట్టు ఈ మేరకు ఆయన తెలిపారు. ఈ పర్యటనలకు సంబంధించిన స్కెడ్యూల్ త్వరలోనే రిలీజ్ చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ గారు వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్కు శ్రీరెడ్డి బహిరంగంగా లేఖ రాశారు. ఎన్నికల ముందు తాను చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పేసి కూడా తాను వ్యాఖ్యానించారు. అయితే మంత్రి నారా లోకేష్కు క్షమించన్నా, నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను, ఎన్నికల ముందు నేను కేవలం ఉద్దేశించి మాట్లాడిన వాటినన్నిటిని కూడా ఉపసంహరించుకుంటున్నానని చెప్పేసి కూడా శ్రీరెడ్డి వెల్లడించారు. మరి ఇంకో విషయం తీసుకున్నట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా తాను బహిరంగంగా లేఖ రాశారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా తాను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణ రాజు గారు ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రఘురామకృష్ణ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, మంత్రి అనిత గారు, తదితర ఎమ్మెల్యేలు, ఎంపీలు తనకు హార్దికంగా శుభాకాంక్షలు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం నుంచి 16 వరకు కుండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. హైదరాబాద్ వాతావరణంలోని మార్పులు ఉంటాయని తెలిపింది. పంట కోతల సమయంలో వర్ష సూచన ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారని, కాగా మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా ఈ బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.